మరోవైపు షర్మిల పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకునే సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కలుషిత ఆహారం తిని 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రి పాలైన వారిలో రాయలసీమ జిల్లాకు చెందిన వారు అధికంగా ఉన్నారు. వైకాపా నాయకురాలు షర్మిల చేస్తున్న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో కలకలం రేగింది. పాదయాత్ర 2000 కిలోమీటర్లు చేరిన సందర్భాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం రావికంపాడులో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభ అనంతరం పార్టీ తరపున కార్యకర్తలకు నేతలు భోజన ఏర్పాట్లు చేశారు. ఇక్కడ భోజనం చేసిన వారిలో 100 మందికి పైగా అస్వస్థతకు లోనయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో హుటాహుటిన అందరినీ జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విజయవాడ నుంచి వచ్చిన భోజనం ప్యాకెట్లు కలుషితం కావడం వల్లే ఇలా జరిగిందని తెలుస్తోంది. రక్తదాన శిబిరంలో పాల్గొన్న కొందరు వైద్య సిబ్బందితో పాటు షర్మిల వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా అస్వస్థతకు లోనయ్యారు. మళ్ళీ ఊరు పడే హాస్పిటల్ చేయలేదు. అది ఫుడ్ ఫాల్టమో అది ఏర్పరచలేదు. పెరుగు తిన్నామా సారు నోటి ఉండే అది దానికి ఇప్పలేదు. విభాజనం కావడం వల్ల 20 మంది హాస్పిటల్కి రావడం జరిగింది. ప్రస్తుతం అందరి పరిస్థితి బాగానే ఉంది. ట్రీట్మెంట్ చేసాం, ఇబ్బంది ఏం లేదు, అంతా బాగానే ఉన్నారు. ఈ ఎండలో కూడా ఎక్కువ అవడం వలన వాంతులు కూడా అవడం జరిగింది. అందరికి ఫ్లూయిడ్స్ ఇచ్చాము. ప్రస్తుతం అయితే అందరి పరిస్థితి బాగానే ఉంది. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువ మంది కడప, కర్నూలు, అనంతపురం జిల్లాకు చెందిన వారే ఉండటం విశేషం.